విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే ఏ కార్యక్రమమైనా తాను ముందు వరుసలో ఉంటానని బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు, యువకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి విన్నపం మేరకు విద్యార్థుల సంక్షేమానికి ఉపయోగపడే ఒక కంప్యూటర్తో పాటు లేజర్ ప్రింటర్ను విరాళంగా అందజేశారు. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌహాన్, గోపీకృష్ణ, నారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ వాళ్ళు నిజంగా రోజు తపస్సు చేస్తారు. పిల్లల్ని చదివించడానికి, వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి. తపస్సులో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాగే తపస్ మరింతగా ఎదగాలని, ఇది నా వంతు చిరు సహాయం. బట్ తపస్కి మీకు ఏ సహాయం కావాలన్నా నాకు తోచిన సహాయం చేయడానికి నేను ఎప్పుడు ముందుంటానని తపస్కి తెలియజేస్తున్నా. మీరు ఎంతోమంది వేలాది మంది పిల్లల్ని ప్రోత్సహిస్తూ వారిని మరింతగా దేశం కోసం మంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి, మ్యాథమెటిక్స్, సైన్స్లో వాళ్ళు రాణించడానికి, దేశానికి మంచి ఉపాధ్యాయుల్ని, ఇంజనీర్లని, డాక్టర్లని, లాయర్లని, మంచి ఆటగాళ్ళని అందరినీ ఇవ్వాలని వారిని అందరినీ నేను కోరుతున్నా. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆదిలాబాద్ జిల్లా శాఖ పక్షాన ఫౌండర్ కంది శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మరి సంఘ అవసరాల దృష్ట్యా మాకు ఒక కంప్యూటర్ ఇవ్వాలని అడగగానే వెంటనే స్పందించి మరి వాళ్ళు కంప్యూటర్ మరియు ప్రింటర్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆదిలాబాద్ జిల్లా శాఖకు వెంటనే విరాళంగా ప్రకటించడం జరిగింది. దీనికి మేము సంఘ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేఎస్ఆర్ ఫౌండేషన్, కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి సార్ గారిని కలవడం జరిగింది. మా సంఘం యొక్క అవసరాల మేరకు సార్ గారిని అడిగిన వెంటనే వారు మాకు ఈరోజు కంప్యూటర్ మాకు అందివ్వడం జరిగింది. ఎంతో మా సభ్యులను కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే సార్ దగ్గర ఒక్కసారి అడగగానే మాకు మా జిల్లా శాఖ కేటాయించడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. సార్ కూడా ముందు మేము ఏ అవసరం ఉన్నా కూడా మేము అన్ని విధాలా ముందుంటాం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ వాళ్ళు నిజంగా రోజు తపస్సు చేస్తారు.